అస్సలం అలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఫోర్త్ డే రంజాన్ బ్లాగ్ అండి. నేనైతే వీడియో పెట్టి 2 డేస్ అయితే అయిపోయింది. నాకు ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ రికార్డింగ్ ఇచ్చే టైం లేక నేనైతే వీడియో పెట్టలేదండి. ఇప్పటి నుంచి డైలీ అయితే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. అస్సలం అలైకుం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ అయితే 3కి అయితే లేచాను. నిన్న నైట్ అయితే కర్రీస్ ఏం చేయలేదు నేను. నిన్న మీరు ఒక వీడియో చూసారు కదా, ఆఫర్స్ది. అక్కడికైతే వెళ్ళిపోయాను. వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. అందుకనే ఇప్పుడు 3కి అయితే లేచి చికెన్ బిర్యానీ చేస్తున్నాను కుక్కర్లో. అలాగే ఇక్కడ వైట్ రైస్ అండి, పెరుగన్నంలోకి చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఓకే అండి. కుక్కర్లో అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. నేను అప్పటి వరకు అయితే తహజుద్ నమాజ్ అయితే చేసుకుంటాను. నేనైతే 3కి అయితే లేచాను. 3:30 వరకు అయితే సెహరీ కోసం వంట చేసి పెట్టేసి తహజుద్ నమాజ్ చదువుకున్నాను. అలాగే టైం ఉంది అనేసి ఇక్కడ చూడండి, వాటర్ బాటిల్ అయితే పెట్టుకొని వాటర్ తాగుతూ ఖురాన్ అయితే చదువుకుంటూ ఉన్నాను నేను. సెహరీ చేసేకి చాలా టైం ఉంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఖురాన్ చదువుకున్నాను. వీళ్ళందరూ అయితే లేచారు, ఫ్రెష్ అప్ అయ్యారు. సెహరీ టైంలో తక్కువ పని ఉండి ఇలాగ తహజుద్ నమాజ్ చదువుకొని ఇలాగ ఖురాన్ చదివి మళ్ళీ సెహరీ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ లేడీస్కి అయితే రంజాన్ అంటేనే ఎక్కువ పని ఉంటుందండి. నాకు పని లేనప్పుడు ఫుల్ హ్యాపీగా ఇలాగ చదువుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే కుక్కర్లో చేసేసాను. అందుకని తొందరగా కూడా అయిపోయింది. నేను కుక్కర్లో ఎప్పుడు చేయలేదండి ఇలాగా బిర్యానీ అయితే. సెహరీ టైం కాబట్టి తొందరగా అయిపోని అనేసి చేశాను. కానీ చాలా టేస్ట్గా ఉంది. మేమైతే సెహరీ చేసేసాం. మార్నింగ్ నమాజ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మల్టీ మిల్లెట్స్ ఆటా చేసుకునేకి ఇవన్నీ అయితే తెప్పించుకున్నాను. గోధుమలు, జొన్న, సద్దలు, రాగి, అలాగే పెసర్లు, మసూర్కి దాల్, శనగలండి నల్లవి. ఇంకోటి అయితే ఇందులో కొన్ని మొక్కజొన్నలు కానీ అలాగే సోయాబీన్స్ కూడా అయితే వేసుకోవచ్చు. నాకైతే అవి దొరకలేదు కాబట్టి ఇవి అయితే వేస్తున్నాను నేను. గోధుమలు అయితే 1.5 కేజీ వేసుకున్నాను. మిగతావన్నీ అయితే కాల్ కేజీ వేసుకున్నాను నేను. అది కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అన్నీ. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి అన్నీ అయితే నీట్గా తీసేసి మొత్తం క్లీన్ చేశాను. సద్దలు, మసూర్కి దాల్, శనగలు, పెసర్లు, జొన్న, రాగి ఇవి అంతా మొత్తం క్లీన్ చేశాక ఇలాగ అన్నీ కలుపుకున్నాను నేను. ఇది అయితే మిషన్కి అయితే పంపించాలి పిండి చేసేకి. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మొత్తం అయితే. అది కూడా కొంచెం ఓపికతో చేసుకోవాలి, కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ చపాతీ అయితే చేసుకొని తింటే. మనకు హెల్త్కి మంచిది. అలాగే లేడీస్కి అయితే హార్మోన్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉండే జనరేషన్స్ పిల్లలకంతా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది. నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ టిఫిన్కి ఇదే కనుక తింటే చాలా మంచిది. కొంచెం కీరకాయ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని తింటే కూడా. ఇలాగా పిండి కూడా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ అయినా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇఫ్తియారీ కోసం నేను ఎగ్ వడ అయితే చేస్తున్నాను. ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ అయితే ఎక్కువ చేయను నేను. రంజాన్ నెల కాబట్టి డైలీ ఏదో ఒక రకం చేయాలి. పిల్లలకు కూడా ఏం చేసావమ్మా అని అడుగుతూ ఉంటారనేసి డైలీ ఒక రకం అయితే నేను ఖచ్చితంగా ఇంట్లో చేస్తాను. ఇక్కడైతే ఇఫ్తియారీకి చూడండి, వాటర్ మిలన్, సమోసా, ఎగ్ వడ, చట్నీ, పులుంట్లే ఇవి అయితే ఇఫ్తియారీ చేసుకున్నాం మేము. నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెట్టానండి. ఇఫ్తియారీ అయిపోయాక నమాజ్ అయిపోయింది. తర్వాత అందరి కోసం అయితే టీ పెట్టేశాను నేను. నెక్స్ట్ అయితే ఇంకో పని అయితే ఉంది. మా అమ్మ అయితే ఫిష్ పంపించారండి. మా అమ్మ ఫిష్ పంపిస్తూనే ఉంటారు అనుకుంటారేమో మీరు. అవునండి, అక్కడ ఇంటి దగ్గరే వస్తారు, నీట్గా కడిగి కట్ చేసి ఇచ్చి వెళ్తారు. అందుకనే అమ్మ అయితే అక్కడే తీసుకొని ఇచ్చి పంపిస్తూ ఉంటారు నాకు. మేము ఉండే ఇంటి దగ్గర అయితే అస్సలు రారండి. ఫిష్ అమ్మేకైతే ఎవ్వరు రారు. ఇలాగ నీట్గా కూడా కట్ చేసి క్లీన్ చేసి ఇవ్వరు కూడా. అందుకనే అక్కడే వస్తూ ఉంటాయి. అమ్మ నాకు కూడా అయితే పంపించేస్తూ ఉంటారు.
ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే చేసేస్తున్నాను. సెహరీ టైంకి అయితే చాలా బావుంటుంది కర్రీ అయితే. ఇంకా అందుకనే మసాలా, చింతపండు నానబెట్టేసాను. అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ చూడండి ఇంకా పులుసు అయితే పెట్టేసాను. మంచిగా ఉడుకుతాంది అట్లే. ఇంకా కొన్ని చేపలైతే పక్కన తీశాను నేను. ఇంకా మా ఇద్దరు పిల్లలైతే ఇంకా చేపల పులుసు అయితే తినారండి. వాళ్ళ కోసం అయితే ఇలాగ మసాలా అంతా అప్లై చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్‌లో. మార్నింగ్ అయితే ఫ్రై చేద్దామనేసి. నెక్స్ట్ అయితే ఇషాన్‌కి నమాజ్, తరావీకి నమాజ్ అయితే చదువుకున్నాను నేను. ఇక్కడైతే ఇంకా మా పిల్లోళ్ళు మిషన్‌కి అయితే పిండి వేపించుకొని వచ్చేసారు. ఇక్కడైతే చూడండి ఎంత ఫుల్‌గా అయితే వచ్చేసిందో పిండి అయితే. ఇది మంచి వేడిగా అయితే ఉంది ఇప్పుడు మిషన్‌లో ఏపించుకొని వచ్చిండేది. ఇది ఒక పేపర్ అయితే పెద్ద పేపర్ వేసేసి నైట్ అంతా నేను ఆ పిండి అంతా అయితే వేసేస్తాను పేపర్ మీద. బాగా చల్లగా అయిపోతుంది. లేకుంటే పిండి చెడిపోతుందండి. అందుకనే బాగా చల్లగా అయిన తర్వాత మళ్ళీ బాక్స్‌లో అయితే వేసి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా సొరకాయ, కీరకాయ అయితే వేసి జ్యూస్ చేసుకున్నాను నేను ఇప్పుడు తాగేకి. ఇఫ్తియారీ తర్వాత మేము డిన్నర్ ఏం చేయమండి. ఇంకా సెహరీనే చేస్తాం డైరెక్ట్ అంతే. అప్పటి వరకు అయితే ఇలాగ వాటర్ ఇంకా బాదం గోంద్ వాటర్ గానీ, ఇలాగ జ్యూస్ కానీ చేసుకొని తాగుతాము. ఇదే అండి 4th డే రంజాన్ వ్లాగ్ అండి. మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.